చాలామంది మనుషులు మాటిస్తారు, అరే ఇప్పుడే వస్తాను రా అని వెళ్ళిపోతారు, తర్వాత ఆడు ఫోన్ ఎత్తాడు, ఇదిగో నీకెందుకు, నేను ఇంకా 6 నెలల్లో నేను వచ్చి నీ సమస్య తీరుస్తానంటాడు. సంవత్సరం పోయినా రాడు. దేవుడు అంటున్నాడు, నేను అసలు నిన్ను విడిచి వెళ్తే కదా నేను నీకు చెప్పిన మాట నెరవేర్చు వరకు నీతోనే ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడవని వాడు, ఎడబాయిన వాడు. నీతో ఉంటానంటున్నాడు, నీ మధ్య నివాసం చేస్తానంటున్నాడు, నీ ప్రతి పరిస్థితిలో ఉంటానంటున్నా దేవుడు. యాకోబు చాలా నిరుత్సాహంతో తన కుటుంబం నుంచి పారిపోయి లాబాను దగ్గరికి వెళ్ళే ఆ యొక్క క్రమంలో నిరుత్సాహంతో, అయ్యో నేను చేసిన తప్పు వల్ల నేను ఇలా పారిపోవాల్సి వస్తుందని చాలా పశ్చాత్తాపడుతూ రాళ్లను తడగడగా చేసుకొని పడుకున్నప్పుడు బేతేలు దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబుని దర్శించి యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు తూర్పుకు తట్టుకును, ఉత్తర తట్టుకును, దక్షిణకు తట్టుకును వ్యాపించదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె ఉంటున్నావు. యాకోబు అడగదా? యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదించిందే నిన్ను వదలనని బతిమలాడలా? ఇక్కడ దేవుడే యాకోబుతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను విడవను.